వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం చైతన్యపూర్ డివిజన్లోని న్యూ మారుతి నగర్లో ఉన్నాము. ఇక్కడ మూసి నది ఒడ్డున ఉన్న ఇండ్ల దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. అంటే ఇక్కడ మూసి నది ప్రవహిస్తున్నది. అంటే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్లకు అంటే ఇక్కడ హైడ్రా కావచ్చు, లేకుంటే ఇక్కడ అధికారులు కూడా వాళ్ళకు ఎలాంటి హెచ్చరికలు, ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేశారని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ పబ్లిక్ మాత్రం హైదరాబాద్లో మూసి చుట్టూ ఉన్న ప్రజలు మాత్రము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు, ఇక్కడనే ఉంటాము అని చెప్పేసి మనం గతంలో ఎన్నో కొన్ని బస్తీలలో మనము వాళ్ళ దగ్గరికి బస్తీ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ వర్షం తెలుసుకున్న విధంగా అయితే చూసాం కాబట్టి తెలుసుకున్నాం కూడా. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కాలింగ్ సంబంధించి న్యూ మారుతి నగర్కు సంబంధించిన బస్తీ వాసులు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఇక్కడనే మేము స్థిరపడ్డాము, ఇక్కడనే ఉంటున్నాము కాబట్టి ఇక్కడ ఇడిసి వెళ్ళేది లేదు అని చెప్పేసి మనతోనైతే చెప్పడం అయితే జరిగింది కొంతమంది. అయితే ఇప్పుడు మరి ఈ బస్తీకి సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు ఈ కాలింగ్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి అధికారులు ఇక్కడ నచ్చరా? 10 రోజుల నుంచి మమ్మల్ని తిన్న కూడా వంటి వాటిని ఇస్తలేరు, నిద్ర పోనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఎప్పుడు వచ్చి కూలుస్తారా అన్నట్టే ఉంది. మాకు భయం ఇంకా ఉంది, అంటే ఆడుతూనే ఉంది. ఇంకా అదే ఇక మాకు బాధ. మా ఇండ్లు మేము సొంతంగా రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ కొనుక్కున్నాం, ప్రతి సంవత్సరం ట్యాక్సీ కట్టినాం, కరెంటు బిల్లు, నల్ల బిల్లు ఇవన్నీ మరి ఎందుకు చేయించారు, ఇవన్నీ ఎందుకు కట్టించారు? అవి ఆ రోజే మూసి వైపు కొనొద్దు అని మార్కు పెడితే మాకు భయం ఉండి మేము కొనకపోదు. అప్పుడేమో అన్ని ఇచ్చిర్రు, ఇప్పుడేమో వెళ్ళిపోరు అని ఇప్పుడు చెప్తారు. ఎక్కడ పోవాలి? మేము 20 ఏళ్ళు అయింది. చిన్న చిన్న పిల్లలతోటి ఇళ్ళకి వచ్చి కిరాయికుండి పక్కన కొనుక్కున్నా. అప్పుడు 2 మీద ఉంది, నేను 3వ కావని ఫ్లాట్. మరి ఎందుకు చేసిరు అట్లా? గవర్నమెంట్ అయినా అప్పుడే చేయొద్దుగా. మరి ఇప్పుడు వెళ్ళమంటున్నారు. గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని కాగితాలు మీ దగ్గర ఉన్నాయా? అన్ని ఉన్నాయి. టాక్సీ కాగితం ఉంది, రిజిస్ట్రేషన్ ప్లాట్ కాగితం ఉంది, నల్ల బిల్లు, అన్ని బిల్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడ పో మేము ఏం చేయం? దాదాపుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఇక్కడ? ఉన్నాయి, బాగానే 30-40 ఉన్నాయి. మరి మీకు ఏమన్నా నోటీసులు ఇస్తున్నారా? లేకుంటే పావులల్లా పుట్టలల్లా అట్లా అయినా మేము మాకు ఏం చేయలే. గంగమ్మ తల్లి మూసి నీళ్ళు ఏనాడు ఇళ్లలోకి రాలే. మాకు అంత పైకి వచ్చినా మేము ఏనాడు ఇళ్లలోకి వచ్చినాయని ఏ గవర్నమెంట్ చెప్పలే. మా బాధలో మేము పడ్డాం. రోడ్డు ఏమన్నా రోడ్డు వేయలే, ఓట్లకైతే వచ్చి దండాలు పెట్టిరు, నోట్లు వేయించుకోరు. వస్తలేడు. మీరు నీళ్ల బిల్లు, కరెంట్ బిల్లు కడుతున్నారా? కడుతున్నాం, అన్ని కడుతున్నాం. అన్ని బిల్లులు ఉన్నాయి, అంటే అన్ని చూపిస్తా. అన్ని చూపిస్తా. చెప్పమ్మా, నీ పేరేంటి? ఇల్లు ఇట్లా పడిపోయింది, ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి ఇల్లు తీసేస్తాంటారు. నేను ఏడ రోడ్డు మీద పడాలి, ఏడ ఉండాలి, అది కూడా చెప్పాలి కదా. ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ పోతాం? సడన్ గా వచ్చి ఇల్లు తీసేస్తాం, మేము ఎక్కడ ఉంటాం? మాకే ఆధారం లేదు, మాకు ఎవ్వరు లేదు. మేము ఎక్కడ పోయి ఉండాలి? సామాన్లు ఎక్కడ పోయి బతకాలి? ఇక్కడ అందుబాటులో పని ఏదైనా చేసుకుని బతాం. ఇక్కడ అన్ని మరి ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళిపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తే మరి అధికారులు వచ్చారా ఇక్కడ ఎప్పుడన్నా? మాట్లాడి వారం రోజుల నుంచి అడుగుతానే ఇట్లా ఇల్లు కూలిపోయింది, 10 రూపాయలు ఇస్తాం కట్టుకో మరి అని అనలేదు. ఇప్పుడు ఉన్నీళ్ళు తీసేస్తాను పెట్టిండు. మరి దానికి ఏంది అట్లా? మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇస్తామని కూడా చెప్పిరా మరి అధికారులు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన? మాట వింటావా? ఉన్నోనికి ఇచ్చిండు, లేనోనికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఇప్పుడు నా జాగ ఖరీదు ఇప్పుడు 20 లక్షలు, మొన్నటిదాకా అడిగిరు 25 లక్షలు. దేనికి? నేను 2 పిల్లలు ఉన్నారు, దేనికి? అది ఒక దాంట్లో కూర్చుంటామా? 2 మగ పిల్లలు, ఎట్లా బతకాలి, ఎట్లా చెయ్యాలి? ఇంట్లోకి పోతే బయటికి రారా, బయటికి పోతే ఇంట్లోకి రారా, ఎట్లా ఉంటాం మళ్ళా? ఏమమ్మా మాకు ఫ్లాట్ కి ఎంత వస్తుందో అంత ఇరి మేము పక్క జరుగుతాం, లేదంటే మా ఇంట్లో మేము ఉంటాం. ఇంకా అంతేగాని మేము పక్క జరగం. మేము చెప్పం మా ఇల్లు గూలగొట్టని మేము చెప్పం. ఇక ఏదో నంబరింగ్ చేస్తురట ఇక్కడ. ఎందుకు బెదిరిస్తారు? ఏ నైట్ వస్తారో ఎప్పుడు వస్తారని మాకు భయం అవుతుంది. చేస్తారు, మరి ఏం చేయాలి మేము? మరి ఎక్కడ కనిపిస్తలేదు కదా. ఇంటి వైపు వేసారు మాకల్లా, అక్కడనే మా ఇండ్లు ఇంటి వైపు వేసారు. సరే, మరి ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా గవర్నమెంట్ కు మీరు? మేము ఆ రోజు గిట ఆ మేడానికి గిట కలెక్టర్ మేడాన్ని ఏం చెప్పినాం, గవర్నమెంట్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తామమ్మా పద్నా అన్నది. నాకు ఇల్లు వద్దు మేడం, నాకు రిజిస్ట్రేషన్ ప్లాట్, నాకు డబ్బులు కట్టియమ్మా అన్న. లేదు ఇచ్చిన ఇల్లు తీసుకొని పోను అప్పుడు అంట అన్నది.
అట్లా మాట్లాడితేట మేడం డబ్బు వచ్చేది చూడు నాకు డబ్బు కావాలని నేను అన్నా. అదే కొట్లాడుతున్నా, ఇప్పటికైనా అదే కొట్లాడుతున్నా. రాసుకుంది కానీ నాకు ఇల్లు అయితే నాకు వద్దు, నాకు నా ప్లాట్కి ఎంత ఖరీదు చేస్తుందో అంత ఇవ్వాలి. అంటే అంత ఇస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. అంటే మీరు ఒక్కరు వెళ్ళిపోతారా? మీ గల్లీలో సంబంధించి అందరు అదే మాట అందరు అదే మాట మీరు నష్టపరిహారం కావాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు మొత్తం అదే మాట మీద అందరు అట్లనే ఊరు. రిజిస్ట్రేషన్ ఏ సంవత్సరంలో చేసుకున్నామా మనం? అదే గుర్తుకు లేదన్న, ఉన్నాయి కాగితాల. అంటే ఏళ్ళు ఉంటాయి కదా, ఇన్ని ఏళ్ళ తర్వాత ఇన్ని ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయింది. నేను గట్టి 6 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు ఇళ్ళ కిరాయికున్నా. ఇదే మూల మీద నేను కొన్నప్పుడు ఏ ఇల్లు లేదు ఇక్కడ. ఎన్నేళ్ల కింద? తర్వాత 20-30 ఏళ్ల కింద కొన్నావా? 25 ఏళ్ళు అవుతుంది నేను కొని నా ఇల్లు ఇట్లా కూలిపోయిందని నేను గుడి చేసుకున్న పక్కన. నేను గట్టనికి సోమత లేక గుడి చేసుకొని ఉంటున్నా. ఇప్పుడు దాని పరిస్థితి ఏంది, నేను ఎడబోయి ఉండాలని రోజు వచ్చి చూసుడు, ఇక్కడ కూసునుడు, తిండి లేక తిప్పలు లేక తిరుగుడు లేదు, ఆహారం లేదు. ఎప్పుడు వస్తారో ఇంట్లో సామాన్లు కూడా ఉన్నాయి. ఇట్లా ఏం చెయ్యాలి దానికి? అమ్మ నీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మి. మాదగా ఇల్లు సారు 150 గజాల ఇల్లు. నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. ఆయన నేను హ్యాండిక్యాప్ సార్. హ్యాండిక్యాప్ ఎక్కడ వెళ్ళేటట్లేదు, ఏం చేయను, ఇంట్లోనే ఉంటా. దబాన్ అంటే ఇట్లా నేను ఏదో పిల్లలు బతుకుదాము కట్టుకొని, సరే భవిష్యత్తులో వాళ్ళైనా నన్ను దగ్గర ఇల్లు ఉంటే నన్ను నా పిల్లగాళ్ళ భూ వేస్తారేమో, సరే అట్లా నన్ను సాదుకొని దాన్ని ఒకదాన్ని కొని పెట్టుకొని కట్టించి పెట్టుకున్నా. ఇవాళ అది పోతుందంటే నన్ను పోరగాళ్ళ ముద్ద కూడా వేయనట్టే ఉంది. నేను ముందే ఊరుంటే నన్ను వేస్తారు కదా సారు, ముందే 4 గాళ్ళ ముద్దను అయిపోయినా. దాన్ని చూసి అన్న నాకు ఆధారం ఉంది. అది కూడా పోతుందంటే ఇవాళ అసలు వాళ్ళు కూడా చూస్తారో చూడరా, నన్ను బయటికి వెళ్తే నేను ఏంటి విలువలేదు, నాకు నాది బతుకాలా ఉంది. అది నా సారు. మరి ఏం కోరుకుంటున్నావు? గవర్నమెంట్ ఏం అడుగుతున్నావు? నాకు నాకంటూ ఉన్న ఇల్లు ఉంచితే ఏం లేదు, లేదా దానికి ఏం కట్టిస్తా అంతేగాని నాకు ఆధారం ఉంటేనే నాకు నా కన్న పిల్లలే నాకు ఆయన ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయన మీద ఆశ లేదు, రేవంత్ రెడ్డి సార్ మీద నాకు ఏ ఆశ లేదు, ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు. నా పిల్లలే నాకు ఇయ్యరట్టుంది. నాకు అది ఉంటున్నా నా పిల్లలు ఇంత ముద్దేస్తారు. నాకు వాళ్ళు అది అన్న ఉంచితే ముద్దేస్తారు. అంటే ప్రభుత్వం మీద ఆశ లేదా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని నాకు నమ్ముకుందా? మరి ఇస్తారు అనే నమ్మకం ఉందా? ఉంటే ఇస్తే నాకు ఇంకా మంచిదే. ఆ నమ్మకం ఏది ఆయన కాడ లేదుగా, నమ్మకమే లేదు. ముందే హ్యాండిక్యాప్ సారు అందరికన్నా నాకు ఇంకా నన్ను బయట ఏడేస్తే కూడా నేను ముచ్చమ్మడి కొట్టుకుపోయేదాన్ని. అట్లా అంత అధ్వానంగా ఉన్నా. ఓకే, ఏంటి హైడ్రాకి సంబంధించి? హైడ్రానా డ్రామా మాకు తెలియదన్నా. మా మూసి నాళాల మీద తీస్తా అని చెప్తున్నారు. వచ్చిరు 2-3 రోజులు ఫైట్ చేసిరు. అయితే వేసిపోయినట్టే లెక్క, మేము ఏనియలేదు, మనం తీసేస్తానని అంటున్నారు వాళ్ళు మాత్రం. కానీ మేము ఎక్కడికి పోము, మా ఇంట్లో మేమే ఉంటాం. మా ఇల్లు మాకే కావాలి. వాళ్ళ ఇల్లు వద్దు, వాడు వద్దు, మా ఇల్లు మాకే కావాలి. అంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. ఉంది డబుల్ బెడ్రూమ్ కూడా. అక్కడ పోయి చూస్తే అన్న మనిషిని చంపితే కూడా చూసే వచ్చి మనిషిని చంపినా కూడా దిక్కులేదు. అట్లా ఉంది, అడవిలో ఉన్నట్టుంది. వాడు పోయి ఉంటాడు అంటనా? చెప్పు దా, మధ్యలో ఉందా నూడరా నువ్వు ఇలా ముఖ్యమంత్రి, నీ చుట్టూ 10 మంది తిరుగుతురేమో, మాకేం ఎవరం లేక మేమే కొట్లాడుతున్నాం. అట్లా ఉంది మా పరిస్థితి. అసలు తిండి లేదు, తిక్కాన లేదు, పిల్లల స్కూల్ కూడా పోలేదు తెలుసా. మేము పనులకు మానేసినాం. ఎక్కడనో ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ పనికి వస్తారు ఎవరన్నా? చెప్పు, బతుకు తెర వీడుంది, పిల్లల చదువులేదు. అక్కడ పోయి ఉండమంటే ఏడు ఉండం మేము, ఎట్లుండం? ఇంటికి సంబంధించిన పేపర్స్ గానీ అన్ని అందరు సంతకాలు ఉన్నాయి. వాళ్ళని కూడా గుంజురు. ఎందుకు పెట్టిర్రు? అది ఎంత వల్లరా? వాళ్ళు గరీబోళ్ళు కదా, మీకు తెలియదారా? రెడ్ జోన్ అని, అదే జోన్, ఈ జోన్లు పెట్టిరు కదా మీరు, అవన్నీ మీకు తెలియదా? ఎందుకు పెట్టిరు? వాళ్ళని గుంజు నువ్వుడరా మధ్యలోకి, నువ్వు కూసోకు ఇంట్లో, రోడ్ మీదకి రా, కూర్చుందాం, మాట్లాడదాం. తప్పకుండా కాల్ చేయవలసిన పరిస్థితి వస్తే ఏంటి మరి? వస్తాం మేము, ఇళ్ళనే పడి వస్తాం. సంపమని చెప్పు. మా సాగు కారణం అయితే వాళ్ళు అవుతారు. ఎవరైతారు? రేవంత్ రెడ్డి అవుతాడు. రేవంత్ రెడ్డి అవుతాడు. ఆయనే కదా ఆర్డర్ ఇచ్చింది, ఆయనే అవుతాడు. మరి పిల్లలు స్కూల్ కన్నా పోతురా? పోవట్లే, ఎవ్వరం పోవట్లేము. భయపడుతున్నాం మేము. ఎవరు ఏ టైంలో వస్తారో ఏం చేస్తారో అనే భయం. అట్లా ఉంది మా భయంతో బతుకుతున్నాం మేము తెలుసా. మరి గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నాం? మమ్మల్ని వదిలేయమని చెప్పండి. మా ఇల్లు మాకు కావాలి, వాళ్ళ ఇల్లు వద్దు మాకు.
మా ఇల్లు మాకే కావాలి. ఎప్పుడన్నా నీళ్ళు వచ్చినాయా మరి పక్కన నుండి? ఎప్పుడు రాలేదు, మీరు ఎవ్వరికి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కనుక్కోమని చెప్పండి, ఎప్పటి నుంచో తీసినట్టుండు కదా లిస్టు, ఎప్పటి నుంచో తీసినట్టుండు, అప్పటి నుంచి కనుక్కోమని అంత ముందు కూడా కనుక్కో. ఎప్పుడో జమాల నువ్వు పుట్టినో పుట్టలేదో, నేను కూడా పుట్టలేదు, ఆయన పుట్టిండో పుట్టలేదు నాకు తెలియదు, నేను పుట్టలేదు. అప్పటి నుంచి తీసుకొని చెప్పండి. యానో మునిగిందని మా ఇల్లు మూల కొడతావా ఇక? యానో మునిగిందని ఇడ కూల కొడతావా ఇక? ఎట్లా కూల కొడతావు? డ్రైనేజ్ పైపులు వేసుకో, పెద్ద పెద్ద వేసుకో, ఎవడొద్దన్నాడు అల్ల నుంచి ది, అది మంచిగా చేయి వాటర్, దాని మీద ఫ్రిడ్జ్ వేసుకో, తగలవాడు, నువ్వు కూడా తగలవాడు అల్లా, ఫ్రిడ్జ్ మీద తగలవాడమని చెప్పు, సావని చెప్పాల. మరి అంతే కదా అన్న, ఇది ఇస్తారన్న రూపాయి పక్కకి వేసుకొని ఇల్లు కొనుక్కున్నాం మేము. భయం అవుతుంది తెలుసా రోజుకు మాకు. మూసికి మా ఇళ్ళకి ఎంత తేడా ఉంది. తీయాలనుకుంటే కాంగ్రెస్ ఆయన తీయకపోయిందా? సగం చేసి నన్ను గార్డెన్ అని ఏదో పార్క్ అని చేసిన, అదే విధంగా చేసుకుంటా పో, నువ్వు చేసుకో, పెద్ద గోడ కట్టుకో, ఆ గోడలో నువ్వు కూడా దురుకు. నా పేరు మాది నల్గొండ జిల్లా అండి. మాది నాకు శాలిగౌరవరం మండలం మాది. మాకు సామేల్ ఎమ్మెల్యే వస్తాడు, మందుల సామేల్ మాకు ఎమ్మెల్యే. మేము అందరం కలిసి మాకు ఊరి పోయి ఆయన ఓట్లు వేసి ఆయన గెలిపించినందుకు ఆయన వీళ్ళ బలం, మేము ఎమ్మెల్యేల బలం ఉంటుంది మాకు. ఆయన బలం ఉంటేనే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. ఊరికనే ముఖ్యమంత్రి కాలే కదా. మా ఎమ్మెల్యే ఆయన మంచి వ్యక్తి సామేల్. అసలు ఆ సామేల్ మంచి వ్యక్తి కాబట్టి మేము ఆయన నమ్ముకొని మేము ఆడ ఊరికి పోయి ఓట్లు వేసి వచ్చినాం. ఓట్లు వేసి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేల బలగం చూసే వేముల వీరేశ్వర్ నగరికల్ నియోజకవర్గం, ఆయన మా ఊరు పక్కనే. మీ ఎమ్మెల్యేలు మా అందరం కోరుకొని ఎమ్మెల్యేలను ఓట్లు వేసి ఈయనకు సీఎంకు ఈయనకు సపోర్ట్ ఉంటుంది అని మేము కోరుకొని చేస్తే వీడికి వచ్చి మా పేదల ఇంట్లో మీ 30 ఏళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి పేదల ఇంట్లో గూల కొడతామని అంటే మేము ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు హఠాత్తున ఇప్పుడు మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఆ డబుల్ బెడ్రూమ్ ఆడికి పోయినాం చూసినాం మొన్న. ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అందులో ఉండి ఒక్కడు కూడా సంసారం చేసేటోళ్ళు ఉండరు. మా సొంత ఇక్కడ సొంతం ఇల్లు ఉండి ఇక్కడ సొంతం ఇల్లు కట్టుకొని ఉండి ఆడికి పోయి ఉండాలంటే పోయి ఒక్క సెల్ఫ్ లేదు. అయినా ఈయన ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది ఈయన సొంతంగా కట్టి మంచిగా నీరు చేసి యాన్నో కాడ మాకు కట్టిస్తే ఇస్తా అంటే మేము పోతాం. ఏం లేదు వాళ్ళు మాకు ఉపాధి దొరకదు అక్కడ. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లో కాడికి పోతే మేము బతకలేము, ఆడ ఉండలేము. మాకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుందనే ఊర్లో పొలం అమ్ముకొని తీసుకొచ్చుకొని ఇక్కడ పైసలు ఇలా పోసినాం. ఇలా పోసి ఇక్కడ కట్టుకున్నాం. 30 లక్షలు అయినాయి దీనికి. ల్యాండ్ కాస్ట్లో ఒక 20 లక్షలు అయింది. ఇవన్నీ కొనుక్కొని మేము పెట్టుకొని ఈ నల్లా కలెక్షన్లు, 3 డ్రైనేజ్ లైను, ఈ కరెంటు స్తంభాలు, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం భూమి. అవన్నీ ప్రభుత్వాలనే అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మేము కొనుక్కున్నాం ఇవన్నీ. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని బతలాడుకొని అయ్యి అప్ప అనుకొని ఈ డ్రైనేజ్ కల్పించుకున్నాం, ఈ కరెంటు కల్పించుకున్నాం, అన్ని చేయించుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడ పోతాం సార్? మేము ఉండేది గరీబ్ వాళ్ళం. మేము గుద్దలు వలిసి మేము అక్కడిక్కడ మేము తిరగాం, మేము పని చేసుకుంటేనే బతుకుతాం. అలాంటిది మమ్మల్ని ఈ నుంచి కాల్ చేసి వెళ్ళిపోమంటే మేము హఠాత్ మేము ఎక్కడ పోతాం? మేము మమ్మల్ని చంపినా ఏం బాగలేదు, కానీ మా ఇంట్లోనే మేము చస్తాం. అప్పుడు కానీ ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. మేమైతే అసలు వెళ్ళాం ఇళ్ళ నుంచి. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, మా ఇంట్లో మేమే ఉంటాం. మీకు కావాలని అంత నచ్చి మేము అంత మాకు మంచిగా ఉండాలని మేము కట్టుకున్నాం. అలాంటిది మేము వెళ్ళమంటే మేము వెళ్ళామండి. రైట్. ఈరోజు చైతన్యపురి డివిజన్లో గత 5-6 రోజుల నుంచి మహిళలు వీళ్ళకు చేతి దండం పెట్టాలి. ఎందుకంటే ఎంత పోరాటం చేస్తారంటే వాళ్ళకు ఆకలి, నీరు అన్నీ పక్కన పెట్టిండ్రు. తమ ఇళ్ళను ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఒక తెలంగాణ స్త్రీ శక్తి ప్రదర్శించారు. అంటే ఇది హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు వేరేల కోసం కొట్లాడతలేరు, తమ ఇండ్లు ఎందుకు గుంజుకుంటారని చెప్పి అడుగుతున్నారు. తమ ఇళ్ళకి వెళ్ళి బయటికి ఎందుకు నూకుతున్నారు అని అడుగుతున్నారు. మా ఇండ్లు ఎప్పుడో మేము 40 ఏళ్ళ కింద కట్టుకున్నాము అని 5 రోజుల నుంచి పోరాటం చేస్తే ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజు వరకు వచ్చి వాళ్ళకి ఇప్పటికి కూడా భరోసా కల్పిస్తలేరు. అట్లా వీళ్ళు భరోసా కల్పించకపోగా రాత్రి మళ్ళీ 2 గంటలకు వస్తున్నారంట పోలీసు వాళ్ళు వచ్చి మీరేం ఆలోచన చేసేదాన్ని అడుగుతున్నారు దర్వాజాలు కొట్టి. ఇది ఏం రజాకార్ల రాజ్యమా, నైజాం రాజ్యమా? అరే ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నదో అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా 6 రోజులు 7 రోజులు అవుతుంది. సిటీ మొత్తం హైదరాబాద్ అల్లాడిపోతుంది. మూసి పరివాహక ప్రాంతము. ఒక అధికారి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకొక అధికారి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకో ఆయన. అరే ఏంది ఇది? అసలు రాష్ట్రం రావణ కాష్టం అవుతున్నది. పిల్లలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, పెద్ద మనుషులు బీపీ షుగర్లతో హాస్పిటల్ పాలవుతున్నారు.
అన్నం లేక పని లేక దినగండంగా వాళ్ళు గడుస్తుంటే మీరు ఇదా స్టేట్మెంట్లు మీ స్టేట్మెంట్ల మీద నడిపే రాజ్యమా మీది? అసలు మీ దగ్గర శక్తి లేదో, ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడిపించే ముందు ఆలోచన లేదు. కేవలము బ్లాక్మెయిలింగు, చీటింగు, కరప్షన్ కోసము తప్ప ఇంకా ఏ పని చేస్తలేదు మీరు. సరే మీ స్కీములు పక్కన పెట్టు, ఇంకేమైనా పక్కన పెట్టు. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం అంధకారంలోకి నెట్టేసిర్రు. ముందు బందుకొచ్చి ఈ మహిళలకు భరోసా అయ్యాయా, ఈ మహిళలకు భరోసా అయ్యి వాళ్ళ ఇల్లు మేము గుంజుకోము, ఈ మూసి దాన్ని మేము తక్షణం నిలిపివేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేయి. మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకుంటావు. ఇప్పటికన్నా నువ్వు కళ్ళు తిరగకపోతే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, అధికారులు కూడా చెప్తున్నా మీ స్టేట్మెంట్లు ఎవరికి కావాలి? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా నడుస్తుంది అనుకున్నావా? చిత్తు కాగితంతో సమానం మాకు మీ స్టేట్మెంట్లు, మీ ఆర్డర్లు. దమ్ముంటే రండి చూసుకుందాం. మేము అందరూ సంఘటితంగా ఉన్నాం. ఇక్కడ చైతన్యపురి డివిజన్ ఉన్న మహిళలందరూ తమ కుటుంబాల పనుల విషయంలో కూడా పక్కన పెట్టి అంతా ఒకటే అన్న భావనతోటి ఈ రోజున వాళ్ళ ఇల్లు కాపాడుకోవడానికి దేనికైనా తెగించి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, వీళ్ళ శక్తి నీ దాకా వచ్చేంత వరకు చూసుకోకు, నీ యొక్క సెక్రటరియట్ వచ్చేంత వరకు చూసుకోకు. స్త్రీ శక్తి మేలుకొని నీ సెక్రటరీకి వచ్చిందంటే ఆ రోజున నువ్వు జీవితంలో ఇంకొకసారి ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్గా నిలవడానికి కూడా అనర్హుడు అవుతావు. కాబట్టి ఖబర్దార్, తెలుసుకో. ఓకే, రైట్. చెప్పండి అమ్మా, మీకు అధికారులు వచ్చి ఇక్కడ ఏమన్నా మీకు నోటీసులు ఇస్తున్నారా? నోటీసులు ఏం లేదు సార్. ఈరోజు అయితే మరి వాళ్ళు దీన్ని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఈ చర్యలు అనేది కూడా ఆపేసేయాలి పూర్తిగా కూడా. మరి సిగ్గుంటే గనక ఇటువంటి చర్యలకు పాల్పడద్దు. మరి ఆ మినిస్టర్లు కూడా మాట్లాడుతున్నారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. మరి మీకు ఈ ఆడవాళ్ళ కళ్ళ నీళ్ళు కనపడట్లేదు సార్? మీకు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ప్రతిపక్షం వాళ్ళు 5,000 అట్లా ఇచ్చేసి మహిళలతో మాట్లాడిపిస్తున్నారు అని చెప్తున్నారు. నీకు అది ఎవరు చెప్పిండ్రు? అటువంటి అలవాట్లు మీకున్నాయి కాబట్టి మీకు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ ఎంపీ గారు వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగారు సార్. ప్రతి ఇంటికి తిరిగారు. ఆ ఇంట్లో వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళని ఓదార్చారు. నీకు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఇల్లు పోతుంటే ఎవడైనా డబ్బులకు ఆశపడి ఏడుస్తారా సార్? మానవత్వం, కనీస మానవత్వం లేదా నీకు? ఇప్పుడు ఈ రోజు నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఎన్ని కోట్లు తీసుకొని ఈ రకంగా మాట్లాడుతున్నావు? నీ ఐటీకి సంబంధించి నీ వాటా ఎంత? ఇప్పుడు ఈ కబ్జా చేయడానికి వచ్చిన కబ్జా కోరులు సార్ మీరు. అక్రమంగా ఆక్రమణలు, అక్రమ కట్టడాలు మావి కావు. మా బాజాప్తుగా మా దగ్గర ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏ రకంగా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది ఇది నీది అని చెప్పాను? నీ జాగాని నీ కాగితం తీసుకొని రా. నీకు ధైర్యం ఉంటే నువ్వు తీసుకొని వచ్చి మాట్లాడు. లంచాలు తీసుకొని చేసి ఇటువంటి ముడుపులు, ఇటువంటి చర్యలన్నీ కూడా మీకు అలవాటు. ఇటువంటి అన్నీ చేసి పార్టీలు మారటం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలు, ఇవన్నీ కూడా మీకు అలవాటు కాబట్టే మీకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్తున్నది కదా ప్రభుత్వం. ఈ మూసి పరివారక ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నివాసితులకు అందరినీ ఇక్కడ నుంచి తరలిస్తాము, వాళ్ళకి ఏం అన్యాయం చేయము అని అంటున్నారు కదా సార్. డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం కట్టారు సార్? ఎవరి కోసం కట్టారు? రోడ్ల మీద ఉన్నోళ్ళకు ఏ ఆధారం లేకుండా నిర్వాసితులకు ఇవ్వమన్నారు. ఇండ్లల్లో ఉన్నోళ్ళని తీసి ఎవడ్రా బాబు నీకు చెప్పింది? ఈ ఆలోచన నీకు వచ్చిందా? నీకేమన్నా మెంటల్ దొబ్బిందా? ఎట్లా? రంగనాథ్ గారు ఇటువంటి చర్యలు, రంగనాథ్ గారు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దానం కిషోర్ గారు కానీ, ఈరోజు శ్రీధర్ బాబు గారు కానీ, హైడ్రా రంగనాథ్ గారు కానీ, రంగనాథ్ గారికి కూడా ఒక విషయం మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాము సార్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నారు. మరి మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినాయి, నువ్వు ఏం పీకినావు అక్కడ? డిజాస్టర్ మేనేజ్మెంటే కదా. అక్కడ ఎంతమందిని పోయి నువ్వు ఆదుకున్నావు? అక్కడ పోయిన వాళ్ళని తీసుకొచ్చి రీహాబిలిటేషన్ చేయి బాబు. ఫస్ట్ ఇండ్లల్లో ఉన్నోళ్ళని తీసుకొచ్చి కాదు, కూలగొట్టుడు కాదు, నాశనం చేయటం కాదు,
నిర్మించు. అక్కడ వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళకి వాళ్ళని తీసుకొచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ నీ పథకంలో భాగమే కదా. నువ్వు అక్కడ ఏం చర్యలు తీసుకున్నావు? అక్కడ నీ కళ్ళకు కనపడట్లేదా? నీకు ఇక్కడ మాత్రం నీకంటే ఇక్కడ ముడుపులు వస్తాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు నీకు ముడుపులు ఇస్తారు ఇటువంటి అని చెప్పని నీ వీటి మీద పడ్డావా? ముందు అక్కడ వరద బాధితులు వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. కనీసం తిండి లేక, వండుకోవటానికి గిన్నెలు లేక, చివరిగా మీరు ప్రభుత్వానికి ఏమి మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడైతే వరదలు వచ్చినాయో వాళ్ళని రిహాబిలిటేషన్ చేయమనండి. ఇండ్లలో ఉన్న వాళ్ళని రోడ్ల మీద వేసి ఇండ్లు కూల్చటం కాదు. ఫస్ట్ ఇది ఏదైతే ఉందో నువ్వు సరి అయిన పథకం చెయ్యాలి అనుకుంటే, నిజంగా చెయ్యాలి మూసి సుందరీకరణ అని అంటే ఫస్ట్ ఆ నీళ్ళని క్లీన్ చేసి చూపించి అప్పుడు రా నేను ఇది చేసిన మిగతా సుందరీకరణ కూడా చేస్తారని. ఎవడరా నిన్ను నమ్మేది? 6 పథకాలకే గ్యారంటీ లేదు, నీ పోస్ట్కే గ్యారంటీ లేకనే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. నీ నీ సీటుకే నీకు గ్యారంటీ లేదు. శ్రీధర్ బాబు గారు ఆయనని ఈ రకంగా మాట్లాడితే, శ్రీధర్ బాబు గారు మీరు ఒక లెక్కేం కాదు. రేవంత్ రెడ్డి గారికే దిక్కు లేదు, నిన్నేం కాపాడతాడయ్యా రేవంత్ రెడ్డి? నువ్వు రేవంత్ రెడ్డి గారు అండ చూసుకొని ఇటువంటి మాటలు ఇటువంటి చర్యలు సరి అయినవి కావు. ఓకే, రైట్. చెప్పే మరి మంత్రులు అట్లా మాట్లాడుతున్నారు అంటే, శ్రీధర్ బాబు నిన్న కామెంట్ చేసిండు ఒకటి, అంటే ప్రజలను ప్రేరేపిస్తున్నారు, 5,000 రూపాయలు ఇచ్చి ఆడవాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇట్లా అల్లరు ప్రతిపక్షం వాళ్ళు చేయిస్తున్నారు అంటున్నారు. అది కరెక్టేనా? అయ్యా శ్రీధర్ బాబు గారు, మీరు మా దగ్గరికి వచ్చి నువ్వు మా సర్వే చెయ్యి. ఆ మూసి సర్వే కూడా రాంగ్. ఒకసారి 113 మీటర్లు, ఒక చోట 152 మీటర్లు, ఒకసారి 70 మీటర్లు, ఒకసారి 20 మీటర్లు. అది సర్వే ఎట్లా అంటారు? మూసి అంతా ఒకే లెవెల్కి ఉండాలి కదా. నువ్వు సెంట్రల్ పాయింట్ చేసావా? నువ్వు ఎప్పుడు చేసావు? నువ్వు ఎప్పుడు సర్వే చేసావు? ఇక్కడ ఇంటికాడికి వచ్చి సర్వే చేసావా? ఈ FTL బఫర్ జోన్లు అవన్నీ ఎప్పుడు గుర్తు చేసావు? ఎప్పుడు పెట్టావు? ఎప్పుడు అన్న ఉన్నాయా? మా 72లో ఇది నాగోల్ గ్రామ పంచాయతీ. అప్పుడు పంచాయతీలో ఏంటి, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు శ్రీధర్ బాబాయ్ ఉన్నాడుగా, మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చేది? అప్పుడు నువ్వు ఉన్నావుగా. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు రిటైర్డ్ వాళ్ళు కడటానికి శాంక్షన్ చేశారు, అసెంబ్లీలో పాస్ చేశారు బిల్లు. అవన్నీ డబ్బులన్నీ ఏమైనాయి? నువ్వు తిన్నావా? చంద్రబాబు నాయుడు తిన్నాడా? రేవంత్ రెడ్డి తిన్నాడా? ఎవరు తిన్నాడు? దానికి సాక్ష్యం ఎవడన్నా ఉన్నాడా? నువ్వు సర్వే చేసినప్పుడు, ఎక్కడ తుఫాను వచ్చినప్పుడు నువ్వు ఏరియల్ సర్వేకి వెళ్తావు. అట్లాగే ఇక్కడికి వచ్చి ఏరియల్ సర్వే చెయ్యి. సర్వే చేసినాక నువ్వు మాట్లాడు. ఎవడు ఆక్రమించాడు? నువ్వు ఆక్రమించుకుంటావు, నువ్వు చూస్తున్నావు. మాది ఆక్రమించింది కాదు. మేము 25 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడుతున్నాం. మొన్న ఏప్రిల్లో కూడా ట్యాక్స్ కట్టాము. ఏప్రిల్లో కూడా ట్యాక్స్ కట్టాం. మాది మార్చి 25 వరకు మాకు ట్యాక్స్ రసీదు ఉంది. అవన్నీ ఏంది? నువ్వు ఎందుకు తీసుకున్నావు ట్యాక్స్? అప్పుడు ట్యాక్స్ తీసుకోకూడదుగా. మా ట్యాక్స్ కట్టింది. మా కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చారు? మీరు వాటర్ బిల్లు ఎందుకు ఇస్తున్నారు? పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? ట్యాక్స్లు ఎందుకు తీసుకున్నారు? ఆ ట్యాక్స్లు అన్నీ మాకు వెనక్కి ఇస్తారా? 25 సంవత్సరాలు కొట్టి ఎంత అవుతుంది? ఆ డబ్బులు ఇస్తారు మీరు? రిజిస్ట్రేషన్ డబ్బులు ఇస్తారు మీరు? దొంగ రిజిస్ట్రేషన్ అంటున్నారు కదా. ఈ దొంగ రిజిస్ట్రేషన్ కాదు కదా. నువ్వు దొంగతనంగా కాంగ్రెస్లో, తెలుగుదేశంలో ఉన్నావు, కాంగ్రెస్లో చేర్చుకున్నావు. నువ్వు చేర్చుకొని ప్రజలను అంటావా? నువ్వు అసలు ఏ పార్టీ రా? నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు ఏ పార్టీ అసలు? ఫస్ట్ నువ్వు ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నావా? ఎవరిని పట్టించుకున్నావు? కాంగ్రెస్ వాళ్ళని. హనుమంతరావు ఏమయ్యాడు? వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు చెప్పిన మాట. జగ్గారెడ్డి ఏమయ్యాడు? జగ్గారెడ్డి ఏమంటున్నాడు? తప్పు మీదే అంటున్నాడు. మా దాంట్లో నాగేంద్ర కూడా నిన్న అన్నాడు కదా. నిన్న కూడా ఏమన్నాడు? మమ్మల్నే బదలాన్ని చేస్తాను. నీ నోటీసులు ఎందుకు తీసుకున్నావు? నీ స్థలాలను కూల్చుకున్నావు. దానం నాగేంద్ర గారు కూల్చుకున్నాడా? నీ ఫామ్ హౌస్ ఏమని? రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ ఏడుంది? మూసిలో నదిలోనే ఉంది కదా. అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఏడుంది? అది కూలగొట్టావా? నీ అన్నది కూలగొట్టావా? నీ అన్నదానికి అది స్టే చేసుకున్నావు. ఇంత మటుకు దాన్ని ముట్టుకోలేదు. ఓవైసీ బిల్డింగ్లు ఉన్నాయి, ఓవైసీ స్టే చేసుకున్నావు. నీ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎందుటో ఉంది, హైకోర్టు ఎందుటో ఉంది, అసెంబ్లీ ఎందుటో ఉంది, హైడ్రా ఆఫీస్ ఎందుటో ఉంది. అవన్నీ తీసేసి నువ్వు మాట్లాడు. అవన్నీ తీసేయకుండా మాట్లాడితేట నువ్వు అవన్నీ తీసి ముందు పెద్ద పెద్ద బడాబాబు ఆస్తులన్నీ కూలగొట్టు. నువ్వు ముందు దానికి దమ్ముందా నీకు? ప్రజల దగ్గరికి వస్తావు నువ్వు. ప్రజల
సద్దమ్మలా చవట సద్దమ్మలా ఆడవాళ్ళ జోలికి వెళ్తే ఎవడు పనికిరాడు. నువ్వు బిచ్చమెత్తుకుంటానికి కూడా రాదు. నీకేమైనా డబ్బులు కావాలితే ప్రజలకి ట్యాక్సులు వేస్తున్నావు. ఇప్పుడు నెల నెల మున్సిపల్ ట్యాక్స్ కట్టమంటున్నావు. నువ్వు జీవో పాస్ చేస్తా అంటున్నావు. అది పాస్ చేస్తే ఎవడు కడతాడా? నీకేమైనా భిక్షం కావాలితే, నీకేమైనా డబ్బులు కావాలితే మమ్మల్ని అడుగు. మేము తలా 50, 100 ఇచ్చి నిన్ను కాపాడుకుంటాం. ఓకే. హౌస్ ట్యాక్స్ చూడండి, కరెంటు బిల్ అండి, ఇవన్నీ ఇచ్చినాక నువ్వు ఇల్లు కూలగొలుతుంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? చెప్పండి. ఏమేమి ఉన్నాయి ఆధారాలు నీ దగ్గర? ఇగో హౌస్ ట్యాక్స్ చూడు, ప్రాపర్టీ ట్యాక్స్ అని పెట్టారు, కరెంట్ బిల్ ఉంది, ఇవన్నీ ఇచ్చారు కదన్న. అయ్యాలు ఏం చేసిరా? ఇలా నిద్రపోతురా లేకపోతే అయ్యాలే నిద్రపోతురా? చెప్పండి. ఇక ఏం చేయాలి? మమ్మల్ని నడి రోడ్డు మీద ఇట్లా ఎప్పుడన్నా మేము ఇంట్లో ఒవ్వరి పనిలో వాళ్ళు పోయేటోళ్ళం మేము. ఈ రోజు నువ్వు చేయవాటికి జనాలు ఇట్లా గుంపు కూడుకుని భయంతో అందరూ బతుకుతున్నాం మేము ఇక్కడ. ఓకే, చెప్పమ్మా. ఏం లేదన్న, మాకు డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అనుకుంటారు కదా. మాకైతే డబ్బులు ఎందుకు, 5,000 డబ్బులు మాకెందుకు, మేము తీసుకోము. శ్రీధర్ బాబు అంటూ ఇన్ని లక్షలు తీసుకొని ఇన్ని లక్షలు కట్టుకొని 5,000 మాకు అవసరమా? 5,000 ఏడా, లక్షలేడా? ఎంత కష్టపడుతుందో, ఎన్ని సంవత్సరాలు కష్టపడుతూ వస్తాయి. మేము చిన్న పిల్లల్ని వేసుకొని లోన్ తీసుకొని కట్టుకున్నాము. అట్లాంటిది నేను ఇచ్చే 5,000 కావాలా మాకు? అవసరమా? మాకు అవసరం లేదన్న. 5,000 వద్దు, ఏమొద్దు. మాకుంటే చాలు, మనం బతకనిస్తే చాలు. వద్దు, మాకు అస్సలే వద్దు. మా 5,000 మాకు వద్దు. మా ఇంట్లో మాకుంటే చాలు, మమ్మల్ని నిమ్మలంగా బతకనిస్తే చాలు, అంతే. మూసి క్లీన్ చేస్తా అంటే మొత్తము మట్టి తీసి క్లీన్ చేయమనండి. మా ఇంటి మీద ఎందుకు కొడుతుండండి ఆయన? మేము ₹1 కోటి పెట్టి కట్టుకున్నామండి ఇల్లు. ఏమని అంటారంటే మొత్తం మీరు కబ్జా చేసిర్రు, అది ఇది అని వేస్తుర్రు మీడియా వాళ్ళు. ఆక్రమణ కట్టడాలు అని చెప్తున్నారు. మాకు ఆల్రెడీ మేము టెక్స్ కడుతున్నాము, అన్ని కడుతున్నాము. కబ్జా ఎట్లయితుందండి? ఆక్రమణ కట్టడాలు ఎట్లయితుందండి? చెప్పండి. మేము ₹1 కోటి కట్టి పోయి డబల్ బెడ్రూమ్లు ఉండమంటూ ఉంటారా అండి ఎవరన్నా? ఎవరు ఉండరు. మేము ఎవరం ఉండమండి, మాకు అవసరం లేదు. మేము కష్టపడి కట్టుకున్నాం, మా ఇంట్లో మేమే ఉంటాము. మాకేమొద్దు, ఈ సీఎం వద్దు, ఏమొద్దు అండి. మాకు చాలా, మాకైతే అసలు మేము ఇంట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటామండి, ప్రింటింగ్ పని చేసుకుంటాము. ఇప్పుడు ఆడవాళ్ళని బయట వెళ్తే మాకు ఎట్లా మరి భోజనంకి దాని ఖర్చు ఎట్లా? అంటే ప్రతిపక్ష లీడర్లు 5,000 ఇచ్చి ఆడవాళ్ళను బయటికి తెచ్చి ఇట్లా దీన్ని బ్లేమ్ చేయాలి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఇలాంటి పన్నాగం కంకణం కట్టుకున్నది ప్రతిపక్షము అని చెప్పేసి అంటున్నారు. మాకెందుకండి 5,000 కోసమో మేము ఇంట్లో వర్క్ వదులుకొని బయటకు వస్తామా అండి? 5,000 కోసం ఎవరు వస్తారండి? మేము ఇంట్లో వర్క్ వదులుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళామండి. అట్లాంటిది మాకు రోడ్డు మీద నిలబెట్టిండు. ఆడవాళ్ళకి ఈ డబ్బులు ఇస్తా, ఇది చేస్తా, ప్రణాళికలు అవి చేస్తా అని ఏ ప్రణాళిక లేదు. నిజంగా స్వచ్ఛంగానే మీరు వచ్చి చేస్తున్నారా లేకుంటే మీ అంటే ఎవరన్నా ఉన్నారా? ఎవరండి? స్వచ్ఛంగా చేస్తున్నాము పోరాటము. మాకు ఏమవసరం అండి? మాది ఇదేనండి ఇల్లు మాది. చూడండి, మా ఇంటికి వచ్చి చూడండి, మేము ప్రింటింగ్ పని చేసుకొని బతుకుతామండి. ఇప్పుడు ఎట్లా మాకు ఆధారం ఎట్లా అండి? మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది. నేను ఆయన మా బాబు చదువుకుంటుండు. ఆ జాబ్లు లేవు, ఒక గవర్నమెంట్ జాబులు ఇయ్యది, ఏమి ఇయ్యది. ఇట్లా రోడ్డు మీదకి ఇడిస్తే ఎట్లా అండి? చెప్పండి మీరే. మొత్తం ఇది రాజకీయం, వీళ్ళు డ్రామాలు ఆడుకుంటా మమ్మల్ని మధ్యతరగతి లేడీస్ ని మొత్తం ఎట్టు చేస్తారు. ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు, చాలా గరీబ్ వాళ్ళు పర్వాలేదండి. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఎక్కడ పోవాలండి చెప్పండి? మిడిల్ క్లాస్ వాళ్ళకు చుక్కలు చూపిస్తుండండి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి. 8 నెలలేమో కానీ మాకైతే ఒక ఎప్పుడు పుట్టినప్పటి నుంచి మేము ఇంత భయం మాకు నిద్రలు ఉంటలేవు, మాకు జ్వరం మొత్తం అండి. మొన్న మీడియా వాళ్ళతో కూడా మాట్లాడలే, మేము జ్వరంతో బయటికి వెళ్ళినామండి. మాకు ఏం నిద్ర ఉంటలేదు, తిండి కూడా తినబుద్ధి అవుతలేదు. నేను వంట వార్పు అంటే ఆ రోజు తిన్నామండి. మేము అందరం వండుకొని అందరం పబ్లిక్ కలిసి ఆడవాళ్ళని చూసి మేము తిన్నామండి. మరి మాకైతే ఘోరంగా చేస్తుండండి. ఎట్లుంటాం చెప్పండి మీరే? మీరే మీడియా వాళ్ళందరూ కలిసి జర మాకు అది చేయండి మీరే. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. ఆనాడు ఉన్న గవర్నమెంట్ అయితే మాకు పర్మిషన్స్ ఇచ్చింది, కట్టుకోమని. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. 76 నుంచి లింక్ డాక్యుమెంట్స్, ఎన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయమంటారు అన్ని డాక్యుమెంట్స్ మేము రెడీ చేసి ఇస్తాము. కరెంట్ బిల్, వాటర్ బిల్ ప్రతి నెల మేము కడుతున్నాము. ప్రతి బాధ్యత ఆక్యుపెన్సీ ఎట్లా అవుతుందండి? ఎట్లా ఇచ్చింది మరి మీ గవర్నమెంట్? మాకు పర్మిషన్ ఎట్లా ఇచ్చింది కట్టుకోవడానికి? గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కదా మేము లేఅవుట్ చూపించాము, మేము పర్మిషన్ తీసుకుంటేనే కదా ఇన్ని LRSలు ఇవన్నీ మేము కట్టుకునే కదా మేము కట్టుకుంటున్నాము. మేము దౌర్జన్యంగా మేము ఎవరి డబ్బు మేము తీసుకొని మేమే కట్టుకున్నాం, మా కష్టార్జితం మేము కట్టుకున్నాం మా ఇల్లు. నేను ఇప్పుడు మీరు వచ్చినది బఫర్ జోన్ లో ఉంది, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి అర్థాంతరంగాను.
అందరూ రోడ్డు మీదకి వచ్చేసాం ఆల్రెడీ. ఎక్కడికి వెళ్ళిపోతాం? 2000 5000కి మేము తీసుకునే ఇది కాదండి. లక్షల కోసం మరి 5000 గురించి గవర్నమెంట్ గురించి మేము ఎవరైనా తప్పు ప్రచారం చేయాల్సిన అవసరమే మాకు లేదండి. అసలు మా కడుపు మండి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ న్యూ మారుతి నగర్ కావచ్చు, అంటే వెంకటసాయి కాలనీ వాసులు కావచ్చు, అందరూ మాత్రము గవర్నమెంట్కు గవర్నమెంట్ పైన మండిపడుతున్నారు. అంటే ఇక్కడ మేము దాదాపుగా మాకు పర్మిషన్ ఇచ్చింది కూడా ప్రభుత్వాలే. అంటే 30 నుండి 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే మేము ఉంటున్నాము అని చెప్పేసి ఒక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు మాత్రము తీవ్రంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు మాత్రం ఖండించడం అనేది జరుగుతుంది. 5,000కో 10,000కి వచ్చి రోడ్ల మీద ధర్నాలు ఆందోళనలు ఎవరో చెప్తే వినవలసిన అవసరం అంతకంటే లేదు మంత్రి గారు అని చెప్పేసి మీకు హెచ్చరించడం అనేది జరిగింది. సో అదేవిధంగా పున్నం ప్రభాకర్ కూడా అంటే సోషల్ మీడియాను సంబంధించి మాట్లాడిన ఆయన మీద కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇది తగదు మాట్లాడడం అనేది. ప్రజల సమస్యలను తీసుకుపోయిన మీడియాలను మాత్రము మీరు అనగదొక్కే ప్రయత్నం చేయడం తగదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళు, అంటే ఇక్కడ నుండి మేమైతే కదలము, అంటే మా మీదకి వెళ్ళి జేసీబీలు బుల్డోజర్లు అన్నీ పోయినా ఇబ్బంది లేదు కానీ కాబట్టి మేము ఇక్కడ కొనుక్కున్నాము. అంటే ఈ రోజు కాదు, దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం, మాకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూసినాం కదా, అంటే ట్యాక్సీ బిల్లు, పర్మిషన్స్, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, ట్యాక్సీ, మళ్ళంటే సో నల్ల బిల్లులు అన్నీ వాళ్ళు చూపెట్టడం అనేది జరిగింది. అలాంటి పరిస్థితి ఇక్కడ మాకు ఏ డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మాకు మీరు ఇచ్చే సాయం కూడా మాకు అవసరం లేదు. ఇవ్వాలనుకుంటే ఎవరికి పేదోళ్ళకి ఇవ్వండి కానీ మాలాంటి వాళ్ళను లేపద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు మూసి సుందరీకరణ చేయడం మేము స్వాగతిస్తున్నాం, తప్పు కాదు, ఉన్నదాన్నే దాన్ని డెవలప్ చేసుకోండి తప్ప కానీ మాలాంటి పేదవాళ్ళను, మాలాంటి స్థిరపడ్డ వాళ్ళని ఇక్కడనే మాకు యావత్ ఊర్లల్లో ఆస్తులు అమ్ముకొని వచ్చేసి మేము ఇక్కడ ఏదో మా కళ ఇళ్లను మేము కట్టుకోవడం, మా కళ ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ పిల్లలను చదివించుకుంటున్నాం, అలాంటి వాళ్ళను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము అనేది అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే మార్పు కోసం మేము ఓటేస్తే ఇదేనా మమ్మల్ని మార్పు చేసేది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యంగా కొంతమంది ప్రజలు కూడా చెప్పారు, మీ కుర్చీకే కరెక్ట్గా లేదు, మమ్మల్ని ఎందుకు లేపేయడం వలసి వస్తుంది అని చెప్తున్నారు. దాని విషయంలో కూడా మీరు ఆలోచించుకోవాలి. అంటే హైడ్రాకి సంబంధించిన హైడ్రా కమిషనర్ కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన దానకిషోర్ కావచ్చు, ముసి పరివారగా ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.